పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. 2025లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందని తెలుసుకోండి. వృశ్చిక రాశి వారికి 2025లో శని, గురువు, రాహుకేతువులు ఈ 4 గ్రహాలు దీర్ఘకాల సంచార గ్రహాలు. శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సరం, రాహుకేతువులు 18 నెలలు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారండి. అంటే మరి వృశ్చిక రాశి వారికి ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. ఏంటంటే వృశ్చిక రాశి వారు ఇన్ని 2.5 సంవత్సరాల నుంచి అష్టమ శనితో బాధపడుతున్నారండి. అష్టమ శని వల్ల వీరికి ఈ 2025 మార్చిలో విముక్తి లభించనుంది. అంటే అష్టమ శనిలో శని భగవానుడు కుంభం నుంచి మీనంలోకి 2025 మార్చి 29 రాత్రి 9:45 మీనంలోకి వెళ్ళడం జరుగుతుంది. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలోకి శని సంచారం కావింపబడుతుంది. అంటే వృశ్చిక రాశి వారికి అష్టమ శని నుంచి విముక్తి లభిస్తుంది. అష్టమ శని నుంచి వల్ల వీరు 2.5 సంవత్సరాల నుంచి తరచుగా గొడవలు పడుతూ ఉండడం, వీరిపై ఇతరులు గొడవలకు దిగుతూ ఉండడం, చేసిన వ్యాపారాలు నష్టం కావింపబడడం, ఉద్యోగంలో పై అధికారుల వల్ల వీరికి అపనిందలు రావడం, ఇక అప్పులు బాగా పెరిగిపోవడం, మరి గృహ నిర్మాణాలు ఆగిపోవడం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సడన్గా బిజినెస్ తగ్గుముఖం కావడం, అంటే అప్పులు బాగా అయ్యి ఇంట్లో ఉన్నటువంటి బంగారం కూడా దాన్ని తాకట్టు పెట్టుకునే స్థాయికి వెళ్ళడం, ఇక యాక్సిడెంట్స్ కానీ, అనారోగ్య సమస్యలు, బంధుమిత్రులతో తగాదాలు, కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడాలు, వారి స్థలాలు అన్యక్రాంతం కావింపబడడం, ఇక తీసుకున్నటువంటి గృహ నిర్మాణాల్లో మరి వీరికి ఎక్కువగా రిపేర్ల కొరకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉండడం, తరచుగా వీరు ఉపయోగిస్తున్న వాహనాలు బాగా ప్రమాదానికి లోను కావడం, అంటే అర్ధాష్టమ శనితో వృశ్చిక రాశి వారు 2.5 సంవత్సరాల నుంచి చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నారు. మరి వీరికి విముక్తి మార్చి 29 నుంచి శని మీనంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే అష్టమ శని వీరికి పూర్తిగా పోతుందన్నట్టు వృశ్చిక రాశి వారు 2025లో శని అష్టమ శని నుంచి మీరు విముక్తి పొందుతున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక గురువు గారు అష్టమంలోకి వెళ్తున్నారు. సప్తమంలో ఉన్న గురువు అష్టమంలోకి వెళ్ళడం, మీకు లాభస్థానంలోకి మీ దశమ స్థానంలోకి కేతువు సంచరించడం, ఇక మీ చతుర్థంలో రాహువు సంచరించడం జరుగుతుంది. మరి శని రాహువుల కలయికతో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటే 2025 మార్చి తర్వాత అర్ధాష్టమ శని ఆ దోషం పోతుంది. కానీ గురువు గారు 8వ స్థానంలోకి అష్టమంలోకి గురువు వెళ్తున్నాడు కాబట్టి మీ గురుబలం తక్కువగానే ఉంటుంది. కాబట్టి మీరు వృశ్చిక రాశి వారు 2025లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలని చెప్పొచ్చు. అంటే గురువు మేలో మిథునంలోకి మారడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి సప్తమంలో గురువు చాలా బాగానే ఉంటుందండి. అయితే మేలో గురువు మిథునంలోకి వెళ్ళడం ద్వారా మీకు గురుబలం బాగా తగ్గిపోవడం జరుగుతుంది. మరి సప్తమంలో ఉన్న గురువు ద్వారా మీకు ఇన్ని రోజులుగా డబ్బులు ఆర్థిక పరంగా మీకు చిక్కులున్నా కూడా సమయానికి డబ్బు అందడం, పండితులతో మరి పీఠాధిపతులతో నోములు వ్రతాలు చేయడంలోను, శుభకార్యాలు తీర్థయాత్రలు చేయడంలోను, ఇక అన్నదానాలు ఎక్కువగా చేయడంలోను చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మేలో 15 తారీఖు మేలో గురువు మిథునంలోకి మారుతున్నాడు. అప్పుడు మీకు అష్టమంలో గురువు సంచారం కాబట్టి
వృశ్చిక రాశి వారి గురుబలం బాగా తగ్గుతుందండి. ఇక మీకు చతుర్థంలో రాహువు, పంచమంలో శని భగవానుడు, అష్టమంలో గురువు ఉన్నందున 2025లో మీకు శని అర్ధాష్టమ శని దోషం పోవడం, గురుబలం తగ్గడం జరుగుతుంది. మరి మే 15 తారీఖు నాడు వరకు బాగానే ఉంటుంది. మే తర్వాత కొంచెం మీరు జాగ్రత్తగానే ఉండాలి. ఇక రాహువు వల్ల కూడా చతుర్థంలో రాహువు కొన్ని ఇబ్బందులు తీసుకొస్తాడని చెప్పొచ్చు. అది కూడా మే రాహు 20 తారీఖు నాడు మీ చతుర్థంలోకి వస్తున్నాడు. మరి శని మార్చిలో మారడం, రాహు శని భగవానుడు కలిసి మీనంలో ఉండడం ద్వారా మీకు చాలా బాగానే ఉంటుంది. కానీ రాహువు ఎప్పుడైతే చతుర్థంలోకి వస్తాడో కొంచెం స్త్రీల వల్ల కానీ ఈ కొన్ని విషయాల్లో మీపై అభియోగాలు కావడం, చపలత్వం ఎక్కువగా ఉండడం, చేసిన పనిలో నిబద్ధత, ఒక ఏకాగ్రత కొంచెం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కనుక 2025లో కొంచెం పర్వాలేదని చెప్పొచ్చు. గురుబలం తగ్గిన పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు చాలా అద్భుత ఫలితాలని ఇస్తాడు. సర్వేజన సుఖినో భవంతు.